హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు అయితే సద్దలతోటి అన్నం వండుతున్నాండి మా వారికి. అంటే డైట్ లాగా అనమాట. డైటు రైస్ తినకుండా రోజు ఏదో ఒక వెరైటీ వండాలని ఈరోజు సజ్జన్నం ఇంకోండి. మాది సజ్జలు. ఈ సజ్జలు ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు సజ్జలు పోసానండి. ఇదే గ్లాస్ తోటి 4 గ్లాసులు నీళ్లు పోసాను అనమాట. ఈ గిన్నెలు పోసేసి ఇది పొయ్యి మీద పెట్టేద్దాం. ఈ వాటర్ కాగే లోపల సద్దలు మిక్సీ పట్టేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సద్దలు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. చూడండి, ఇలా మరిగేటప్పుడు సద్దలు కోసం నీళ్ళు పెట్టాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం అంటే మనం ఎంత తింటాం రుచికి సరిపడా. అప్పుడు నేను మిక్సీ జార్లోంచి తీసి సద్దలు ఇలా పట్టానండి మిక్సీ. చూడండి, మరీ మెత్తగా కాకుండా మరీ ఇట్లా పలుకు కాకుండా మామూలుగా దీంట్లో వేసి వెంటనే కలుపుకోవాలి. ఎందుకంటే ఇది గడ్డ కట్టుద్ది అన్నమాట. గడ్డ కట్టకుండా కలిపేసి చిన్న మంట మీద మంచిగా ఉడకనియాలి. ఓకేనా? ఇదిగో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు బంద్ చేయాలండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత గట్టిగా అయిపోద్ది. చక్కగా ఉడికింది. చూడండి ఎంత బాగుందో. ఇది చూసారా? సద్దన్నం రెడీ. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం. మూత పెట్టేస్తే మంచిగా గుంజుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా వారి ఫుడ్ ఇదండి. రైస్ బంద్ చేసాం మేము. ఈరోజు అయితే నేనేం వండానంటే సజ్జ అన్నం వండాను. దాంట్లోకి కాకరకాయ ఫ్రై చేశాను. చూడండి, కాకరకాయ కూర ఫ్రై కూడా కాదు. దాంట్లోకి కొబ్బరి పచ్చడి అనమాట. ఒక చిన్న ఆనియన్, పెరుగు, నెయ్యి. ఇది మాత్రం ఫుడ్ అనమాట. దాంట్లో కొంచెమే దేంట్లోకి కొబ్బరి పచ్చడిలోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుందని పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మా డైట్ ఫుడ్. మధ్యాహ్నం ఏమంటారు లంచ్ అనమాట ఇది. ఓకే, రేపేం వండుతానో చూపిస్తా.